హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2లో 4th పేపర్ అయినటువంటి తెలంగాణ మూమెంట్ పేపర్లో 125 మార్క్స్ 125+ తెచ్చుకోవడానికి మరి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి, మరి చాప్టర్ వైజ్గా మనం ఒకసారి సిలబస్ పరిశీలించి మరి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా ఈ తెలంగాణ మూమెంట్కి సంబంధించి చాప్టర్ వైజ్ సిలబస్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ మూమెంట్ కంప్లీట్ సిలబస్ను క్లాసెస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ తెలంగాణ కల్చర్ మూమెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి క్లాసెస్ విని మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అత్యంత ప్రామాణికంగా పీడిఎఫ్స్ మరియు క్లాసెస్ రూపొందిస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ ఒకసారి సిలబస్ పరిశీలించినట్టయితే మనకు తెలంగాణ మూమెంట్లో మొత్తము 3 పార్ట్లుగా విభజించడం జరిగింది. పార్ట్ 1 వచ్చేసి మనకు తెలంగాణ భావన 1948 to 1970. తర్వాత పార్ట్ 2 వచ్చేసి సమీకరణ దశ 1971 to 1990. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా 1991 to 2014. ఈ థర్డ్ పార్ట్ అనేది మనము ప్రత్యక్షంగా మ్యాక్సిమము అనేక అంశాలను మనము పేపర్ల ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా లేదా ప్రత్యక్షంగా మరి మనకు ప్రత్యక్ష అనుభవం ఉన్న అంశాలే చాలా వరకు ఉంటాయి థర్డ్ పార్ట్లో. ఇక మరి ప్రతి పార్ట్లో 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ టోటల్ 15 చాప్టర్స్ 150 మార్కులు అంటే ప్రతి చాప్టర్ నుంచి 10 మార్క్స్ అంటే ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి 10 మార్క్స్ అనే రూల్ మాత్రం ఏం లేదు. ఒక చాప్టర్ నుంచి 15 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక చాప్టర్ నుంచి 4-5 క్వశ్చన్సే రావచ్చు, లేదా ఒక చాప్టర్ నుంచి 20 క్వశ్చన్స్ వరకు. కొన్ని చాప్టర్లు చిన్నగా మరి కొన్ని చాప్టర్లు లెంతీగా ఉన్న నేపథ్యంలో మరి ఎగ్జామినరు ఒక్కొక్క అంశం నుంచి ప్రతి అంశాన్ని టాపిక్ వైజ్గా మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం ఇక్కడ మరి చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంది, ఏమేమి సిలబస్ అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా చాప్టర్ 1లో చారిత్రక నేపథ్యం. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ యొక్క విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పార్శ్వాలు అంటూ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన కల్చరల్ మరి సంస్కృతి, భౌగోళిక స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని సాంస్కృతిక లక్షణాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పార్శ్వాలలో పరిశీలన చేయమంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ తెలంగాణ కల్చర్కి సంబంధించింది. ఫస్ట్ చాప్టర్లో అనేక అంశాలు మనకు పూర్తిగా తెలంగాణ కల్చర్తో రిలేట్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఇవి తెలంగాణ మూమెంట్లోనే కాకుండా తెలంగాణ హిస్టరీలో కూడా ఇవే అంశాలు మ్యాక్సిమం రిపీట్ కావడం జరుగుతూ ఉంది. మరి ఇవే అంశాలు మళ్ళీ మనకు జనరల్ స్టడీస్లో కూడా తెలంగాణ కల్చర్ ఈ టాపిక్స్ అనేవి తెలంగాణ కల్చర్ చదువుకుంటే అటు 4th పేపర్లో, ఇటు 2nd పేపర్లో, 1st పేపర్లో, ఈవెన్ తెలంగాణ ఎకనమీలో కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ కల్చర్ అనేది అత్యంత మల్టీ యూజ్గా ఉంటుంది కాబట్టి మరియు నేర్చుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి తెలంగాణ కల్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలా. ఇప్పుడు మరి మన ఛానల్లో తెలంగాణ కల్చర్కి సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా ఇప్పటికే 100 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఇచ్చామంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ను పూర్తిగా వివరణ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లాసెస్ వినేందుకు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణ కల్చర్కి సంబంధించే తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి కులాలు, మరి కులాలంటే ముఖ్యంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏ కులాలు, ప్రాబల్య కులాలు ఏంటివి, తర్వాత మరియు ఆశ్రిత కులాలు ఏంటివి, మరి ఇదే అంశము మళ్ళీ మనకు సొసైటీలో కూడా రావడం జరుగుతూ ఉంది. తర్వాత
తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబ్స్ తెగలు ఎన్ని, పీవీటీజీలు ఏంటి, మరి ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని పీవీటీజీలు ఉన్నాయి, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మతాలు, ఏ మతానికి చెందినవారు యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారం ఏ మతానికి చెందినవారు ఎంత శాతం పర్సెంటేజ్ ఉన్నారు అనేది గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి కళలు, హస్తకళా నైపుణ్యాలు, తర్వాత మరి జిఐ ట్యాగ్స్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి భాషలు, అందు భాష, కోయ భాష, తర్వాత మాండలికాలు, తర్వాత తెలంగాణలో ఉన్న మాండలికాలలో ఏ ఏ భాష యొక్క ప్రభావంతో ఏ పదాలు వచ్చి చేరాయి అనే అంశాలు రావడం జరుగుతుంది. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జాతరలు, జరిగేటువంటి జాతరలు, తెలంగాణలో జరుపుకునే పండుగలు, ఇవన్నీ కూడా తెలంగాణ కల్చర్లో భాగంగా రావడం జరుగుతుంది. మనం ఆల్రెడీ క్లాసెస్ వాటికి సంబంధించి కొంతవరకు అప్లోడ్ చేయడం జరిగింది. మిగతాయి కూడా పూర్తిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ను వినే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలు అంటే ప్రముఖంగా చారిత్రాత్మకంగా, అదేవిధంగా మరి కల్చరల్ పరంగా ముఖ్యమైన ప్రాంతాలు, కట్టడాలు, అవన్నీ కూడా మరి వాటి యొక్క ఆర్కిటెక్చరు, యునెస్కో ఇటీవల మరి గతంలో యునెస్కో రామప్ప టెంపుల్ను హెరిటేజ్ సైట్గా గుర్తించిన నేపథ్యంలో మరి వివిధ టెంపుల్స్, వాటి యొక్క ప్రాంతాలు, వాటి యొక్క చారిత్రక నేపథ్యం, వాటి నిర్మాణ శైలి, ఆర్కిటెక్చర్, ఇవన్నీ అంశాలు కూడా ఇందులో రావడం జరుగుతూ ఉంది. తర్వాత తెలంగాణ సంస్థానంలో పరిపాలన, మరి తెలంగాణ సంస్థానంలో పరిపాలన, మరి అసఫ్ జాహీల పరిపాలన ఏ విధంగా ఉంది, ముఖ్యంగా 6-7వ నిజాం కాలంలో పరిపాలనకు సంబంధించి తీసుకొచ్చిన సంస్కరణలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యంగా భావించవచ్చు. తర్వాత సాలార్జంగ్ ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణలు, మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటువంటి మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక మార్కు సాలార్జంగ్ సంస్కరణల నుంచి రావడం జరుగుతుంది. ఈ సంస్కరణ నేపథ్యంలో మరి అతను ఉత్తర భారతదేశం మరియు ఇతర ప్రాంతాల నుంచి మరి మేధావి వర్గాన్ని రప్పించిన నేపథ్యంలో స్థానిక ముల్కీలకు, నాన్ ముల్కీలకు ఏర్పడినటువంటి వివాదాలు ఏ విధంగా ఆవిర్భవించాయి అనే అంశం కూడా ఇక్కడ మనం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. నెక్స్ట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఉద్యోగ సివిల్ సర్వీసెస్ రూల్స్, 7వ నిజాం ఫర్మానా 1919 ముల్కీ నిర్వచనం. 7వ నిజాం 1919లో తీసుకొచ్చినటువంటి ఫర్మానాలో ముల్కీలను ఏ విధంగా నిర్వచించారు, ఎవరెవరు ఈ ముల్కీ పరిధి కింద వస్తారు, రీసెంట్ ఎగ్జామ్లో గ్రూప్ 2లో మనము చూడడం జరిగింది. మరి ఆ ముల్కీలు సంబంధించి ఆ 1919 ఫర్మానా అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి 1919 ఫర్మానాకు సంబంధించి గ్రూప్ 1లో కూడా, మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలకు సంబంధించి గ్రూప్ 1లో 10 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత 1935లో ముల్కీ లీగ్గా పేరు పొందినటువంటి నిజాం లీగ్, దాని ప్రాధాన్యత నిజాం సబ్జెక్ట్ లీగ్ అంటారు దాన్ని. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదం ఇవ్వడం జరిగింది ఆ సంస్థ. మరి ఆ ముల్కీ లీగ్ ముల్కీల హక్కుల కోసం పోరాటం చేసిన నేపథ్యంలో ముల్కీ లీగ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత 1948లో భారత సమాఖ్యలో హైదరాబాద్ రాష్ట్ర విలీనం అనగా ఇక్కడ ఆపరేషన్ పోలోకు సంబంధించి ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది. మరి గ్రూప్ 1లో చూసినట్టయితే ఆపరేషన్ పోలోకు దారితీసిన సంఘటనలేవి మరియు ఆపరేషన్ పోలో జరిగిన విధానం గురించి అంటూ క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత మరి జేఎన్ చౌదరి నేతృత్వంలోని మిలిటరీ రాజ్యంలో ఉద్యోగాల విధానం ఏ విధంగా మరి ముల్కీ నిబంధన ఉల్లంఘనకు గురయ్యాయనే అంశాలు, మరియు సైనిక పాలనలో, అదేవిధంగా వెల్లోడి పాలనలో ముల్కీ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘనకు గురయ్యాయో ఆ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేందుకు ఆస్కారం ఎంతైనా ఉంది. నెక్స్ట్ 1948-52 ముల్కీ నిబంధనల ఉల్లంఘన. ఇప్పుడు చెప్పాను కదా, ఇదే మన జేఎన్ చౌదరి వెల్లోడి ప్రభుత్వంలో ముల్కీ నిబంధన ఉల్లంఘనకు ఏ విధంగా ఉల్లంఘనకు గురయ్యాయి, మరి దానివల్ల వచ్చినటువంటి పర్యవసనాలు ఏంటి అనే అంశం గురించి ఆ చాప్టర్లో, ఇది ఫస్ట్ చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టరు. ఇందులో తెలంగాణ కల్చర్ కంప్లీట్గా ఇమిడి ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ 15th చాప్టర్లో కూడా 14th చాప్టర్ కూడా మళ్ళీ తెలంగాణ కల్చర్ రిలేటెడ్గా ఉంటుంది. తెలంగాణ కల్చర్ మనం చదివితే తెలంగాణ మూమెంట్కు, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, సొసైటీ, ఫస్ట్ పేపర్ అన్నిట్లలో కూడా చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే సెకండ్ చాప్టర్ ఒకసారి పరిశీలన చేస్తే, మరి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం బూరుగుల రామకృష్ణారావు సారథ్యంలో మంత్రివర్గ ఏర్పాటు. ఇక్కడ చూడండి,
బూర్గుల రామకృష్ణ హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమయ్యే తర్వాత మరి 1952 ఫస్ట్ ఎలక్షన్స్ సంబంధించి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఏ ఏ పార్టీలు పోటీ చేశాయి, ఏ ఏ పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చింది అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. తర్వాత బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇటీవల గ్రూప్ 3 గ్రూప్ 2లో రెండిట్లలో కూడా బూర్గుల రామకృష్ణ మంత్రివర్గానికి సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. 1952 ముల్కీ ఆందోళన, స్థానికుల ఉద్యోగాల కోసం డిమాండ్ మరియు వరంగల్లో వచ్చినటువంటి ముల్కీ మూవ్మెంట్, దాని నేపథ్యంలో వచ్చిన సిటీ కాలేజ్ కాల్పులు, దానిపైన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదికకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత గ్రూప్ 1లో కూడా 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. తర్వాత 1953 తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్, ప్రారంభిక చర్చల మరి విశాలాంధ్ర నినాదంతో వచ్చినటువంటి విశాలాంధ్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన ప్రయత్నాలకు సంబంధించి అందులో కూడా 1-2 మార్కులు ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత ఫజలీలి నేతృత్వంలోని ఎస్ఆర్సీలో ఉన్న సభ్యులు పార్లమెంట్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క ఏ రాష్ట్రాలు తిరిగింది, మరి తెలంగాణ మరి హైదరాబాద్ రాష్ట్రం విశాలాంధ్రకు సంబంధించి ఏమేమి రిపోర్ట్లు ఇచ్చింది, ఏ పార్ట్లో ఏ అంశాలు చేర్చింది అనే అంశాన్ని గురించి ఖచ్చితంగా గ్రూప్ 1లో 10 మార్క్స్, మరి గ్రూప్ 2లో 2 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది. మరి ఎస్ఆర్సీ పైన, చిన్న రాష్ట్రాలపైన బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు అనేది ఖచ్చితంగా 1 మార్క్ అనేది షూర్గా ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. గ్రూప్ 1లో కూడా 10 మార్క్స్ వచ్చేందుకు ఆస్కారం ఎంతైనా ఉంది. రీసెంట్గా వచ్చింది కూడా గ్రూప్ 1లో. నెక్స్ట్ 3rd చాప్టర్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, పెద్ద మనుషుల ఒప్పందం, దానిలో అంశాలు. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న వారు ఎవరు, ఏ రోజు జరిగింది, ఎక్కడ జరిగింది, తర్వాత అందులో ఇరు ప్రాంతాల నుంచి ఏ సభ్యులు పాల్గొన్నారు, అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత ఎన్ని అంశాలపైన ఒప్పందాలు జరిగాయి, దానిపైన ఎప్పుడు సంతకాలు జరిగాయి, మరి పార్లమెంట్లో నోట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్గా ప్రవేశపెట్టారని 16లో గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది. మరియు దానిపైన ఎప్పుడు ఒప్పందాలు జరిగాయి, ఏ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క ఒప్పందం జరిగింది, గోవింద్ వల్లభ్ పంత్ నేతృత్వంలో మరి పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. మరియు ఆ ఒప్పందంలో పాల్గొన్న నాయకులు ఎవరు, మరియు ఆ ఒప్పందంలో ఏ అంశాలపైన తీర్మానాలు జరిగాయి, ఎన్ని అంశాలపైన తీర్మానాలు జరిగాయి, వాటి సిఫార్సులు అనేవి. మరి తర్వాత తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఒప్పందం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ మరి దానికి ఎప్పుడు ఎవరి కాలంలో ఏర్పాటు జరిగాయి, రాష్ట్రపతి ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు, దాని యొక్క కూర్పు ఏంది, దానికి ఎలక్షన్స్ ఎలా జరిగాయి, మరి దాని యొక్క టీఆర్సీ యొక్క మొదటి మరి వరుసగా చైర్మన్లు ఎవరు, వైస్ చైర్మన్లు ఎవరు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాని యొక్క విధులేంది, అది ఏ విధంగా ఎంత ప్రభావవంతంగా పనిచేశాయి, దాని పనితీరులో వచ్చిన ఇబ్బందులు, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి అనే అంశాల గురించి ఖచ్చితంగా గ్రూప్ 1లో 10 మార్క్స్ క్వశ్చన్, గ్రూప్ 2లో 2-3 మార్కులు షూర్గా వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత ఇంతకుముందు జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణకు ఇచ్చినటువంటి రక్షణలు, సేఫ్ గార్డ్స్ ఏ విధంగా ఉల్లంఘనకు గురయ్యాయి అనే అంశము, ఆ ఉల్లంఘన నేపథ్యంలో వచ్చిందే ఈ 4th, 5th చాప్టర్స్. ఆ ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో మరి ఈ మొదటి దశ తెలంగాణ ఉద్యమం 1969 మూమెంట్ ఏర్పడిందిగా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన, ఉద్యోగాలలో ఏ విధంగా ఉల్లంఘన గురయ్యాయి, హిందీ భాషను మరి ఇక్కడ ఉర్దూ భాషను తొలగించి తెలుగు మరి క్వాలిఫైయింగ్ పెట్టడం, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పెట్టడం, తర్వాత మరి వాళ్ళు నాన్ ముల్కీలు ఏ విధంగా బోగస్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు కొల్లగొట్టారు, మరి ముల్కీ నిబంధన ఏ విధంగా ఉల్లంఘించారు, మరి కొత్తగూడెంలో మరి స్థానికులకు జరిగిన అన్యాయాలు, ఆ నేపథ్యంలో వచ్చినటువంటి రవీంద్రనాథ్ నిరాహార దీక్ష కాస్త 1969 మూమెంట్గా ఏర్పడడం. మరి ఇక్కడ 4th, 5th చాప్టర్ 2 కూడా కంబైన్డ్గా చదవాల్సి ఉంటుంది. ఇది ఈ రెండింటిని ఒకే చాప్టర్గా భావించి ఇప్పుడు మూమెంట్లో ఉన్నటువంటి 2 చాప్టర్స్ చాలా పెద్ద చాప్టర్స్. మరి రవీంద్రనాథ్ ఆమరణ నిరాదీక్ష, తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం 1969 పోరాటం, జయ తెలంగాణ ఉద్యమంలో మరి మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర మరియు కళాకారుల పాత్ర. తర్వాత మరి ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావం, మరి తెలంగాణ మదన్ మోహన్ నేతృత్వంలో సిద్దిపేటకు చెందిన లాయర్ అయినటువంటి మదన్ మోహన్ నేతృత్వంలో మరి తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ ఆవిర్భావం. మొదట దాని పేరు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్.
అదే తర్వాత కాలంలో తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది. తర్వాత ఉద్యమ గమనం, మరి ఉద్యమం ఏ విధంగా విస్తరించింది, మరి ఉద్యమంలో జరిగిన ప్రధాన సంఘటనలు అంటే మొదటి బంద్ ఎప్పుడు జరిగింది, మొదటి లాఠీ చార్జ్ ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడ కాల్పులు జరిగాయి, మరి ఏ ఉమెన్స్ డేగా ఎప్పుడు జరుపుకున్నారు, తర్వాత పోరాట వ్యతిరేక దినంగా, అమరవీరుల సంస్మరణ దినంగా, మరియు ఆ మూమెంట్ సందర్భంగా చనిపోయిన విద్యార్థులకు, అమరులైన విద్యార్థుల కోసము, మరి అదేవిధంగా మరి ఇక్కడ అఖిలపక్ష ఒప్పందం ఇప్పుడు మరి కాసు బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో 1916 జనవరి 18, 19 తేదీలో జరిగినటువంటి అఖిలపక్ష ఒప్పందం, ఆ ఒప్పందంలో కుదిరినటువంటి ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానాల మేరకు వచ్చినటువంటి జియో నెంబర్ 36, ఆ 36 వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇవన్నీ అంశాలు కూడా ప్రతి అంశం నుంచి ఖచ్చితంగా క్వశ్చను లేనిది పేపర్ అనేది ఉండదు. 150 మార్కుల పేపర్ కాబట్టి ప్రతి అంశం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేశాయి, దాని యొక్క పర్యవసానాలు ఏమి జరిగాయి, ఈ నేపథ్యంలో 69 ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి 8 పాయింట్ ఫార్ములా, 1969లో వచ్చినటువంటి 8 పాయింట్ ఫార్ములా ఏ తేదీన వచ్చింది, మరి ఆ 8 పాయింట్ ఫార్ములా ఉన్నటువంటి ఆ 8 ఫార్ములాస్ ఏందో సీక్వెన్స్ ఆర్డర్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 4 కాన్సెప్ట్లు ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో 8 పాయింట్ ఫార్ములాలో లేనిది ఏంది అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ 8 పాయింట్ ఫార్ములాలో ఉన్నటువంటి అంశాలన్నీ మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1972లో వచ్చినటువంటి 5 పాయింట్ ఫార్ములా, దాని యొక్క పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎందుకు దాన్ని అంగీకరించలేదు, 8 పాయింట్ ఫార్ములాని తెలంగాణ నాయకులు ఎందుకు అంగీకరించలేదు అనే అంశాలు కూలంకుషంగా మనము క్లాసెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. క్లాసెస్ విని ఆ పీడిఎఫ్స్ చదువుకుంటే సరిపోతుంది. మీకు 125 మార్క్స్ ప్లస్ ఖచ్చితంగా వచ్చే అందుకు అవకాశం ఉంది. ఇవి మాటలు కాదు, ఒకసారి మీకు ఆ పీడిఎఫ్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే అత్యంత అనుభవంతో, అత్యంత ప్రామాణికంగా ఏ అంశం నుంచి ఖచ్చితంగా ఎక్కడ క్వశ్చన్ పడుతుందో ఆ అంశాలని హైలైట్ చేసి క్లాసెస్ మరియు పీడిఎఫ్స్ అందించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వలసలు, మరి ఇక్కడ 69 మూమెంట్ విఫలమైన తర్వాత కోస్తాంధ్ర నుంచి వలసలు, మరి దానివల్ల కలిగిన పర్యవసనాలు, 1970 తర్వాత వ్యవసాయం, నీటిపారుదల, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ వైద్య ఆరోగ్య రంగాల్లో తెలంగాణ అభివృద్ధి స్వరూపమా, మరి ఇక సమైక్య పాలకుల కాలంలో, మరి ఈ టాపిక్ కొద్దిగా కాంప్లెక్స్, అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, అంటే చదవడానికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, పేజెస్ ఎక్కువగా ఉంటాయి, వచ్చే మార్క్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ప్రతి మార్కు కీలకం కాబట్టి దీనిపైన చదివేందుకు కొద్దిగా ఓపిక ఉండాలా. ఇది ఎందుకంటే కొంచెం మొత్తం డాటాతో కూడుకొని ఉంటుంది, సో అది గుర్తుంచుకోవడం చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి మరి దాన్ని ఎక్కువ రివిజన్ చేసేందుకు ప్రయత్నించాలి. ఇంతటితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయినాక సెకండ్ పార్ట్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ 1971 నుంచి 1990 వరకు. మరి ముందుగా వచ్చేది ముల్కీ నిబంధనలపైన కోర్టు తీర్పులు. ఇంతకుముందు చెప్పాం కదా, కొత్తగూడెంలో ముల్కీ నిబంధనల అమలుకు సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, తర్వాత జియో నెంబర్ 36 పైన కోర్టుకు హైకోర్టు, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్, సింగిల్ బెంచ్ స్టే ఇవ్వడం, ఈ కోర్టు ఈ సింగిల్ బెంచ్ పైన స్టే, ఫుల్ కోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడం, డివిజన్ బెంచ్ పైన సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం, ఇలా రకరకాలైన కేసులు కొంచెం విద్యార్థులు కొంచెం అంటే కన్ఫ్యూజ్కి గురయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి అది క్లియర్ కట్గా మనము చాలా జాగ్రత్తగా క్లాసెస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ జయాంధ్ర ఉద్యమం మరి పర్యవసనం, ఈ కోర్టు తీర్పుల నేపథ్యంలో లాస్ట్కు మరి 1972లో ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అంటూ తీర్పు వచ్చిన నేపథ్యంలో 1972 అక్టోబర్ 3న తీర్పు వచ్చిన నేపథ్యంలో జయాంధ్ర ఉద్యమం ఊపందుకుంటుంది. ఈ జయాంధ్ర ఉద్యమం నేపథ్యంలో మరి మరణించిన నాయకులు ఎవరు, ఏ జయాంధ్ర ఫ్రంట్ ఏర్పడింది, ఎక్కడ తిరుపతిలో వాళ్ళు సమావేశమై మరి అక్కడ కూడా ఉద్యోగులు సకల జనుల సమ్మె, మరి ఎన్ని రోజులు 104 days ఏమో చేస్తారు. మరి వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్, మరి ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఈ మధ్య గ్రూప్ 2లో దాదాపు ఒక 20 క్వశ్చన్స్ మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో అంటే సీక్వెన్స్గా అమర్చమని రావడం జరిగింది. కాబట్టి ఏ సంఘటన తర్వాత ఏ సంఘటన జరిగింది అనేది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా
1973 6 పాయింట్ ఫార్ములా దానిలోని అంశాలు 1973లో 6 ఫార్ములా తీసుకురావడం జరిగింది జయాంధ్ర ఉద్యమం అణచడానికి. అందులో ఉన్నటువంటి 6 ఫార్ములాలో ఉన్నటువంటి ఆ 6 అంశాల గురించి మనం కూలంకుషంగా చదువుకోవాలి. ఇప్పుడు 6 ఫార్ములా, 5 ఫార్ములా, 8 ఫార్ములా ఈ 3 కూడా ఖచ్చితంగా 3x2 6 మార్కులు ఖచ్చితంగా గ్రూప్ 2లో వచ్చేందుకు అవకాశం ఉంది. గ్రూప్ 1లో మాత్రం ఖచ్చితంగా వీటిపైన 10 మార్క్స్ క్వశ్చన్ షూర్గా ఉంటుంది. తర్వాత అది 6 ఫార్ములా ఆధారంగా 371D రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, తర్వాత వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. 32వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. తర్వాత మరి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులకు విపరీత అర్థాలు తీసి వాటిని ఏ విధంగా ఉల్లంఘించారనే అంశాలు కూడా మనకు రావడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ 1975 ఆఫీసర్స్ జై భారత్ కమిటీ నివేదిక జీవో నెంబర్ 16 మరి ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చాక ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడము, తర్వాత 16 జీవోను రిలీజ్ చేయడము, మరి ఆ 16 జీవో అమలుకు ఏ విధంగా నోచుకోలేదు అనే అంశాల గురించి చర్చించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యోగుల స్పందనలు, వినతులు, తర్వాత మరి తెలంగాణ ఉద్యోగులు మరి ఏ విధంగా ఆ 16 జీవో అమలు చేయాలని ఏ విధమైన పోరాటాలు చేశారు, ఏ ముఖ్యమంత్రికి ఏ విధమైన వినతి పత్రాలు అందించారో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక కంప్లీట్ ఒక చాప్టరు ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో 2వ చాప్టర్ కంప్లీట్ నక్సల్ మూవ్మెంట్కు సంబంధించి ఉండడం జరుగుతుంది. నక్సలైట్ ఉద్యమము మరియు పశ్చిమ బెంగాల్లో ఏర్పడినటువంటి నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తర తెలంగాణకు ఏ విధంగా వ్యాప్తి చెందింది, మరి గ్రామాలకు తరలి వెళ్ళండి, తర్వాత PDSU RSU ఆవిర్భావము, మరియు ఆర్ట్ లవర్స్ అనే సంస్థ, మరి జననాట్య మండలి, తెలంగాణ కళా సమితి, తర్వాత జననాట్య మండలిగా ఏ విధంగా ఏర్పడింది అనే అంశాలు మనకు చర్చకు రావడం జరుగుతుంది. తర్వాత జగిత్యాల, సిరిసిల్లలో ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఏ విధంగా జరిగాయి, మరి కొన్ని సంఘటనలు ఉంటాయి, మద్దనూరు సంఘటన, తర్వాత మరి జూపాక సంఘటన, ఇప్పుడు ఇవన్నీ కొన్ని సంఘటనలు అనేవి మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నమెట్టిపల్లి సంఘటన, తర్వాత మరి చెన్నారెడ్డి ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడము, మరియు నక్సలైట్ల అపహరణ ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏ సంఘటనలు జరిగాయి, మరి నక్సలైట్ వైపు నక్సల్స్ వైపు ప్రభుత్వం వైపు జరిగినటువంటి మరి ముఖ్యమైన నాయకుల యొక్క ఉద్యమం కోల్పోయినటువంటి నాయకుల వివరాలు అనే అంశాలు మనకు కూలంకుషంగా చర్చించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు కూలీ సంఘాలు, నెక్స్ట్ ఇందులో గిరిజన భూముల యొక్క పరాయీకరణ 1/70 యాక్ట్, తర్వాత 1996 పెసా చట్టము, తర్వాత ఆదివాసీలు మరి ట్రైబల్ ఏరియా ITDAలు షెడ్యూల్ ఏరియాను నాన్ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించిన నేపథ్యం, కొన్ని ప్రాంతాల ప్రకటన, అదేవిధంగా కోర్టు తీర్పులు అనే అంశాల గురించి ఈ టాపిక్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక 1980లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆవిర్భావం జరిగిందనే అంశాలు మనకు రావడం జరుగుతుంది. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఈజీగా అర్థమయ్యే టాపిక్ అది. తర్వాత తెలంగాణ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక స్వభావంలో వచ్చిన మార్పులు, తెలుగు జాతి భావనల పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రం మొత్తం తెలుగుమయం చేసి ఆ తెలుగు భావనలో తెలంగాణ అస్తిత్వాన్ని ఏ విధంగా అణిచివేసే ప్రయత్నాలు జరిగాయో మరి మనకు టాపిక్స్ రావడం జరుగుతుంది. తర్వాత తెలంగాణలోని హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కొత్త ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, ఫైనాన్స్, ఫిల్మ్, మీడియా, మరి ఇక ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చాక మరి వలస పాలకులు వలసలు పెద్ద ఎత్తున జరిగి మరి ప్రింట్ మరియు సినిమా, వైద్య, విద్యా రంగం మొత్తం అన్ని రంగాలు కార్పొరేట్ కావడం జరిగిన విధానం, మరియు తెలంగాణలో మరి మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ టాపిక్లో మనకు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ స్వాభిమానం, మాండలికం, భాషా సంస్కృతులపై సాంస్కృతిక ఆధిపత్యం, మరి తర్వాత ఈ ప్రింట్ మీడియా, తర్వాత సినిమా, ఈ రంగాల్లో మరి తెలంగాణ సంస్కృతి పైన ఏ విధమైనటువంటి దాడి జరిగిందో ఇక్కడ మనం ఈ టాపిక్లో చూస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము ఈజీగా ఆన్సర్ చేసేందుకు ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద సమస్య ఉండదు అభ్యర్థులకు. నెక్స్ట్ చూసినట్టయితే మన CBN పాలన వచ్చిన కాలం నాటి టాపిక్ ఇది. 1990 దశకంలో LPG
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన విధానము మరియు ఏ నేపథ్యంలో వచ్చాయి, మరి మన రాష్ట్రంలో ఏ విధంగా అమలయ్యాయి, మరి ఆ అమలు నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి మరి ఉద్యోగాలైతేనేమి, విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి ఏ విధంగా కృంగిపోయిందో పూర్తిగా కళ్ళకు కట్టినట్టుగా ఈ టాపిక్ మనకు కనిపిస్తుంది. తర్వాత రాజకీయ అధికారం, పాలన, విద్య, ఉద్యోగాల్లో పెరిగిన ప్రాంతీయ అసమానతలు, అసమతుల్యతలు. ఇక్కడ చూడండి, మరి తెలంగాణ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరి వలస పాలకుల కింద ఏ విధంగా మగ్గిపోయిందో మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ టాపిక్ మనకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వ్యవసాయ రంగంలో సంక్షోభం, కుంగిపోయినటువంటి తెలంగాణ చేతి వృత్తులు, తెలంగాణ సమాజం ఆర్థిక రంగంపై వాటి ప్రభావం. మరి ఎల్పిజి రిఫార్మ్స్ నేపథ్యంలో తెలంగాణ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చేతి వృత్తులు, తెలంగాణ సమాజం ఏ విధంగా కృంగిపోయిందో ఈ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ అస్తిత్వము కోసం తపన, మేధో మదనాలు, చర్చలు, రాజకీయ సైద్ధాంతిక ప్రయత్నాలు అంటూ ఇక్కడ మరి మలిదశ తెలంగాణ ఉద్యమానికి మరి అంకురార్పణ జరిగిన విధానము, మేధావులు ఏ విధంగా చర్చలు జరిపారు, మరి తెలంగాణకు ఏ విధమైన అన్యాయాలు జరుగుతున్నాయి, మరి ఏ విధమైన చర్చలు జరిగాయి, మరి ఉద్యమం ఏ విధంగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అంకురార్పణ జరిగిందో ఆ టాపిక్లో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు, వివక్ష, అభివృద్ధిలో వెనుకబాటుతనాలపైన పెరిగిన అసహనం, మరి వెనుకబాటుతనానికి గురైన నేపథ్యంలో పెరిగిన అసహనాల నేపథ్యంలో మరి ఏ సంఘటనలు జరిగాయో అందులో కూలంకుషంగా వివరించడం జరుగుతుంది. ఇక థర్డ్ పార్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దిశగా. తర్వాత ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చి వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం, మేధోస్పందనలు, పౌర సంఘాల ఆవిర్భావం, తెలంగాణ అస్తిత్వ భావనల వ్యక్తీకరణ. ఇప్పుడు ఉదాహరణకి ఇందులో ప్రజా సంఘాల ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, 1996లో దేవగౌడ మరి 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరి ఉత్తరాఖండ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఊపందుకుందో ఈ అంశాలు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సంఘాల ఆవిర్భావము, మరి పోషెట్టి ఆధ్వర్యంలో లాయర్లు ఉద్యమం చేపట్టడం, తర్వాత మరి ఆ విధంగా వరుసగా సంఘటనలు అనేవి మనకు సీక్వెన్స్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ అంశాలను లేవనెత్తిన తొలి ప్రజా సంఘాలైనటువంటి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అయితేనేమి, తర్వాత తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జనసభ, తర్వాత మరి మా భువనగిరి సభ, తెలంగాణ ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ భువనగిరి సభ, తర్వాత తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య నేతృత్వంలో తెలంగాణ జనసభ, అంబర్పేటలోని రాణా ప్రతాప్ హాల్లో జరిగిన తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, సూర్యాపేటలో నిర్వహించినటువంటి దోకా తిన్న తెలంగాణ సభ, భువనగిరిలో జరిగినటువంటి దగాపడ్డ తెలంగాణ సభ, తర్వాత మరి వివేకవర్ధిని కళాశాల జరిగిన మీటింగ్, తర్వాత ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ వివేకవర్ధిని కళాశాలలో పెట్టిన సంఘటనలు, అదేవిధంగా మరి ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ప్రొఫెసర్ సాయిబాబా ఒక మహాత్ముడు ఇటీవలే మరణించడం జరిగింది. ఆయన నేతృత్వంలో వరంగల్లో జరిగిన మరి వరంగల్ డిక్లరేషన్ 50 అంశాలతో కూడిన డిక్లరేషన్, భువనగిరి డిక్లరేషన్, సూర్యాపేట డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అనేవి గ్రూప్ 1లో చాలా ఇంపార్టెంట్ అవి. తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక, మరి మన కోదండరాం నేతృత్వంలో తెలంగాణ విద్యావంతుల వేదిక, మరి వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అయితేనేమి, తెలంగాణ ఉద్యమాన్ని అస్తిత్వాన్ని ఏ విధంగా సజీవంగా ఉంచగలిగారు అనేది అంశాలు మనకు రావడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ అంశాలు లేవనెత్తడంలో తెలంగాణ కాంగ్రెస్, భాజపా ప్రయత్నాలు, మరి తెలంగాణ అంశాల్లో మరి 41 మంది కాంగ్రెస్ నాయకులు సంతకాలు చేసి సోనియాకి ఇచ్చినటువంటి సంఘటన, తర్వాత భాజపా నుంచి మరి ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో అందులో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ చాప్టర్ పూర్తిగా మరి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించింది ఈ చాప్టర్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, ఎలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావం జరిగింది, మరి రాజకీయ పునరేకీకరణ ఏ విధంగా జరిగింది, 2004లో ఎన్నికల సందర్భంగా మరి పొత్తులు ఏ విధంగా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధమైన పొత్తులు, ఎలాంటి రాజకీయ అనుభవాలు సంఘటనలు జరిగాయో అందులో మరి యూపీఏలో భాగస్వామ్యం అయ్యాక మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయడము, కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చడము, తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడము, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి భాగస్వామ్యం కావడం, తర్వాత బయటకి రావడము, తర్వాత గిర్గ్లాని కమిటీ ఏర్పాటు చేయడం చంద్రబాబు ప్రభుత్వం. ఆ గిర్గ్లాని కమిటీ 16 జీవో
మరి రాష్ట్రపతి ఉత్తర్వులు ఎన్ని విధాలుగా ఉల్లంఘన గురయ్యో వివరణ ఇవ్వడము, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ సభ్యులు అనేవి ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ సభ్యులు ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏ ఏ పార్టీలు తెలంగాణ అంశంపైన అనుకూలంగా లేఖలు ఇచ్చాయి, యూపీఏలో ఏ ఏ పార్టీలు ఇచ్చాయి, మరియు ఎన్డీఏలో ఏ ఏ పార్టీలు ఇచ్చాయి, వాటికి ప్రధానులు కూడా లేఖలు రాశారు. ఆ అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. 2009లో ఏర్పడినటువంటి మహాకూటమి, మెగా కూటమి, ప్రజాకూటమి పొత్తులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో ఇంపార్టెంట్. అయితే హైదరాబాద్లో ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే ఆందోళన కాస్త మలిదశ తెలంగాణ ఉద్యమం ఏర్పడము, మరి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష మరి ఖమ్మం జైలుకు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి నిమ్స్కి తీసుకురావడము, తర్వాత వరుసగా జరిగిన సంఘటనలు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ మన చిదంబరం హోంమంత్రి చిదంబరం అయినటువంటి తెలంగాణ ఏర్పాటు చేస్తూ ప్రకటన, మరి ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో మళ్ళీ డిసెంబర్ 21న ప్రకటన వెనక్కి తీసుకోవడము, డిసెంబర్ 24న మళ్ళీ పొలిటికల్ జేఏసీ ఏర్పడడం, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సాగర్హారము, మిలియన్ మార్చు, తెలంగాణ మార్చు, సకల జనుల సమ్మె, సడక్ బంద్, వంట వార్పు, ఇవన్నీ కార్యక్రమాలు డేట్స్ అనేవి ఖచ్చితంగా ఈ థర్డ్ పార్ట్లో డేట్స్ అనేవి టీజేఏసీకి సంబంధించి డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మరి రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఎవరెవరు ఏ ఏ పార్టీలు ఏ ఏ పాత్ర పోషించాయి, ఏ పార్టీలో ఏ నాయకులు పాదయాత్రలు ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు, ఆ పాదయాత్రల పేర్లు ఏంటి అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా అడగడం జరిగింది. ఎప్పటికి కూడా అవి ఎవర్ గ్రీన్ క్వశ్చన్స్. నెక్స్ట్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ నుంచి విడిపోయి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలకస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాజకీయ పార్టీల పాత్ర, దళిత బహుజన సంఘాలు, మరి కుల సంఘాలు ఉంటాయి, లంబాడ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తర్వాత మరి మన గౌడ హక్కుల పోరాట సమితి, ఆ కుల సంఘాల పైన ఖచ్చితంగా మొన్న క్వశ్చన్ రావడం జరిగింది. క్రింది స్థాయిలో ఉద్యమ సంఘాలు, ఇతర ఐకాసాలు, తర్వాత ఇప్పుడు ఎంప్లాయీ జేఏసీ, తర్వాత మరి ఉద్యోగుల జేఏసీ, విద్యుత్ జేఏసీ, సచివాలయ జేఏసీ, మన వైద్య వాళ్ళ జేఏసీ, అన్ని జేఏసీలకు ఎవరెవరు చైర్మన్ ఉన్నారు అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు, దాదాపు 1000 మంది విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న నేపథ్యంలో మరి విద్యార్థులు ఈ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వారి పేర్లు, మరి వారు ఏ ఏ జిల్లాకు చెందినవారని ముఖ్యంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి కంప్లీట్ మనకు మళ్ళీ తెలంగాణ కల్చర్కి సంబంధించి సాంస్కృతిక పునరుజ్జీవనం, ఉద్యమంలో మరి సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్, ఇక్కడ సాహిత్య రూపాలు, కళలు, ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్, తర్వాత తెలంగాణ ప్రగతి వేదిక, తర్వాత ఇక్కడ చూడండి రచయితలు, కవులు, గాయకులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రవాస భారతీయులు, మహిళలు, పౌర సంఘ బృందాలు, సంఘటిత అసంఘటిత రంగాలు, కులాలు, ఇక్కడ ఇవన్నీ కూడా మనకు తెలంగాణ కల్చర్ కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ పూర్తిగా తెలంగాణ కల్చర్కి సంబంధించి ఇక్కడ మరి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్ తదితర సంఘటనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక 5th చాప్టర్ వచ్చేసి కంప్లీట్ పార్లమెంటరీ ప్రక్రియ, ఇక్కడ తెలంగాణపై యూపీఏ ప్రభుత్వ విధానం, తర్వాత సిడబ్ల్యూసి 2013 జూలై 30న సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడం, తర్వాత జరిగిన కేబినెట్ ఆమోదం, మరి తెలంగాణ నోటును రాష్ట్రపతికి పంపడం, తర్వాత ఆ నోటును మళ్ళీ అసెంబ్లీకి పంపడం, తర్వాత పొడిగించడం, తర్వాత మళ్ళీ వాటిని రాష్ట్ర అసెంబ్లీ వాటిని మరి దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం, ఆ నేపథ్యంలో ఆర్టికల్స్, కొన్ని కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ చదవడం, మరియు తర్వాత మళ్ళీ కేబినెట్ ఆమోదించి లోక్సభలో ప్రవేశపెట్టడం, రాజ్యసభలో ప్రవేశపెట్టడం, తర్వాత మరి అక్కడ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇవ్వడం అనే అంశాల గురించి ఇందులో రావడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ను మనం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అవి కూలంకుషంగా చదువుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత 2014 ఎన్నికలు, తెరాస విజయం, మరి ప్రతి పార్టీ 2014లో ఇచ్చిన హామీలు ఏంటి, మరి ఆ 2 రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించడము, మరి ఎన్నికలు జరగడం, ఏ ఏ పార్టీలు ఏ ఏ హామీలు ఇచ్చాయి, ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఓట్ షేర్ వచ్చింది, తెలంగాణ యొక్క మొదటి మంత్రివర్గం ఏంటి,
ఏ ఏ మంత్రి ఏ ఏ శాఖ పోర్ట్ఫోలియోలు ఏమేమి ఇచ్చారనేవి అక్కడ ఫస్ట్ బూర్గుల ప్రభుత్వం, తర్వాత 1956 తొలి నీలం సంజీవారెడ్డి ప్రభుత్వం, తర్వాత 2014లో ఏర్పడిన ప్రభుత్వం, మొత్తం 3 ప్రభుత్వాల యొక్క మంత్రివర్గాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విధంగా 15 చాప్టర్లు ఇవ్వడం జరిగింది, 150 మార్కులు. కాబట్టి ఇందులో 125 మార్క్స్ ఒక ప్లాన్ ప్రకారం చదివితే ఖచ్చితంగా మనము తెచ్చుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. మరి తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ప్రతి క్లాసెస్ను ప్రతి కాన్సెప్ట్ బేస్ చేసుకొని క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ కల్చర్కి సంబంధించి 3-4 క్లాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా బూర్గుల మంత్రివర్గము 1952 ఎలక్షన్స్, బూర్గుల మంత్రివర్గము, అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు తీసుకున్నటువంటి సంస్కరణలకు సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. మరి ముల్కీ నిబంధనలకు సంబంధించి ముల్కీ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈరోజు క్లాస్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఛానల్లో ఉన్నటువంటి క్లాసెస్ విని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి వి ప్రకాష్ బుక్ అనేది కంప్లీట్గా లైన్ టు లైన్ ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, వెల్ డన్.